భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే రోజులు వెళ్ళిపోయి నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు అనేటివి వచ్చేసాయమ్మా. నువ్వు ఇక ఊహించనేటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో నేను జరిగించబోతున్నాను. నువ్వు అసలు కలలో కూడా ఊహించని నీ కళ అనేది నెరవేరబోతుంది. ఈ దుర్గమ్మని నమ్మి, ఈ దుర్గమ్మ తల్లిని నమ్మి ఒక్కసారి నువ్వు విను. నువ్వు ఊహించినటువంటి అద్భుతం నీ జీవితంలో జరిపించడమే కాకుండా, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే రోజుల నుంచి నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజుల్ని నీకు తీసుకురాబోతున్నాను. నీ జీవితంలో నీ మనసు పులకరించే శుభవార్త కూడా అందజేస్తాను. వింటావు కదా తల్లి అని దుర్గమ్మ మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసిందండి. ఆ సందేశాన్ని వినే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ కలలు నిజం కాబోతున్నాయి. నీ దుర్గమ్మ నమ్మితే ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశం ఖచ్చితంగా నువ్వు విను. నీ జీవితంలో అద్భుతం జరిపిస్తానమ్మా. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే రోజుల నుంచి నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజుల్ని, నీ జీవితాన్ని మార్చడానికైనా ఆ రోజుల్ని నేను నీకు ఖచ్చితంగా అందిస్తాను. నీ జీవితంలో నేను చెప్పినట్లుగా అద్భుతం జరిగిపోతుందమ్మా. ఆఖరి వరకు విన్నావంటే నీ లైఫ్ మారే ఒక చిన్న మాట అయినా సరే తప్పకుండా నువ్వు ఇది ఆఖరి వరకు వింటేనే అర్థమవుతుంది. చివరి వరకు చూడటానికి ఖచ్చితంగా ప్రయత్నించు. బిడ్డ నీ జీవితం మలుపు తిప్పే అద్భుతాన్ని నేను నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకైతే రాలేదు తల్లి. నీ కోసం ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో నీ కంటపడేలా చేశాను. అవును తల్లి, అందుకే నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్లకుండా కష్టాలు తరచుగా పదే పదే నీ ముందుకొస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా నువ్వు నీకు అనిపించినటువంటి బాధలు, అవమానాలు, నిరాశలు అన్నీ ఈ దుర్గమ్మ తల్లికి తెలుసు. ఇకపై జీవితంలో ఆనందం మాత్రమే నింపాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రతి విషయంలోనూ గొప్ప శుభ ఫలితాలు కలిగించాలని నేను అనుకుంటూ ఆశపడుతున్నాను తల్లి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. రోజు రోజుకి కష్టాలు, సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో అని మనసుకి అర్థం కాకపోయినా పూర్తిగా నేను ఆందోళన, అలజడితో నా మనసు నిండిపోతుంది. ఈ దుర్గమ్మని నువ్వు మొరపెట్టుకుంటున్నావు కదా బిడ్డ. అవసరం లేని ఎన్నో ఆలోచనలు నిన్ను తరచుగా పదే పదే వెంటాడుతున్నాయని నాకు తెలుసు. నా జీవితం ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియక ఎంతగానో నువ్వు నా వంతు ప్రయత్నం అనేది కష్టాలను వదిలి వెళ్ళటం లేదు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. నేను ఎంత సరిగ్గా నా ప్రయత్నం చేసినా సరే దానికి ప్రతిఫలం మాత్రం రావటం లేదు. జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాను. నా కర్తవ్యాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తించినప్పటికీ కూడా ఎందుకు దుర్గమ్మ నన్ను పదే పదే శోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా? నన్ను చులకనగా చూస్తున్నారా? నేను చిన్న పాపనా? తల్లి, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా, అనుకుంటున్నావు కదమ్మా. చూడు బిడ్డ, నిజమేంటి అంటే నీకు మాత్రం ఏమాత్రం ఎప్పుడు కూడా ఈ అనుమానం రాకూడదు. ఏ క్షణం కూడా ద్రోహం చెయ్యలేదు నీకు. నీ జీవితానికి అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని నేను నీకు అందిస్తున్నాను. ఒక మనిషిగా నువ్వు పుట్టినప్పటి నుంచి నీ యొక్క జీవితాంతం నువ్వు ఒక నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు, ఆటుపోట్లు తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న చిన్న సమస్యలు నీ ముందుకు పంపాను.
వాటి నుంచి నువ్వు అనేక రకాలుగా గుణపాఠాలు నేర్చుకో. వాటిని చూసి బాధపడకు, భయపడకు. నిన్ను నేను మరింత అద్భుతంగా, బలంగా తీర్చిదిద్దడానికి నేను ఆనందంగా నీవు స్వీకరించాలి బిడ్డ. కానీ నువ్వు ఈ దుర్గమ్మ తల్లిని దూషిస్తే ఎలా చెప్పు? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి గమనిస్తే ఏ క్షణంలో ఎలా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నది నీకు అర్థమవుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కోరిక నిన్ను వేధిస్తున్నా వాటిని నీ వద్దకు నేను సహాయంగా తీసుకొస్తున్నాను అని నీకు తెలుస్తుంది. అవును కదా అమ్మా? నీ గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పు, ఈ దుర్గమ్మ తల్లి నీకు సహాయం చెయ్యలేదా బిడ్డ? చేశాను కదా. నీ గుండెల మీద కష్టానికి ప్రతిఫలాన్ని అందించేలా చెప్పు. నీ జీవితానికి అవసరమైన సాయం చెయ్యలేదా? నువ్వే చెప్పమ్మా. చేస్తున్నాను కదా, కానీ నువ్వే గమనించట్లేదు. నేను చేశానని ఒక్క మాట కూడా నీ పెదవుల నుంచి రావటం లేదు. బిడ్డ, ఏదైనా సరే నీ సమస్య నుంచి మాత్రమే నిన్ను నువ్వు రక్షిస్తున్నాను. సమస్య వచ్చిందంటే సమస్య చూసి పారిపోవటం కాదు, ఆ సమస్యని ఎదుర్కోవాలి, ఆ సమస్యని ఢీకొనాలి. దాన్ని నువ్వు ఎప్పుడైనా కోరుకుంటున్నావా చెప్పు? ఒక సమస్య కాదు, ఒక కష్టం కాదు, అలా కష్టం వస్తే అలానే కూర్చున్నావే. కానీ నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఇది నాది, ఇది నా కోసం వచ్చింది, దీనివల్ల నేను నేర్చుకోవాలి ఏంటి, దీనివల్ల నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని ఎప్పుడైనా గ్రహించావా? ఒక అద్భుతం బిడ్డ. నీ అదృష్టం ఉంటేనే కదా ప్రారంభమవుతుంది. అలానే నీ మాటలు నీకు బలంగా వినిపిస్తున్నాయి అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని రకాల సమస్యలను, కష్టాలను చూసావు, అలాగే పేదరికాన్ని కూడా చూసావు. మధ్యతరగతి కుటుంబాన్ని నువ్వు జీవించేశాక ఇక నీకు సంతోషం అన్నీ రాబోతున్నాయి. ఆ కుటుంబంలో ఉన్న లోటుపాట్ల విషయాల గురించి తెలుసుకున్నాను. కానీ ఈరోజు ఆ సమస్య నుంచి నువ్వు నేను బయటపడటం లేదు అని చెప్పి నన్ను దూషిస్తూ కూర్చోవటం న్యాయమేనా తల్లి? చెప్పమ్మా. ఏ విషయంలో కూడా నీకు న్యాయం చేయలేదు. అన్ని విషయాలు నీకు నేను న్యాయం చేశాను కదా, నీకు సహాయంగా ఉన్నాను కదా, నిన్ను రక్షిస్తూనే ఉన్నాను. ప్రతిదీ నీకు కావలసింది నేను అందిస్తూ ఉన్నాను. నీకు అక్కర్లేనిది నీకు దూరం చేశానని నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, అంతేనమ్మా. మనుషుల్ని అర్థం చేసుకున్నా, అలానే నీకు ద్రోహం తలపెట్టినా నేను నిన్ను చూస్తూ ఊరుకోను కదా. మనస వాచ కర్మన నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నేను కోరుకుంటాను. అర్థం చేసుకో బిడ్డ. ఎందుకు నేను నీ కోరికలు ఆలస్యం అవుతున్నాయి అనేది కూడా ఎన్నోసార్లు వివరించాను. నీకు సరైనది కాకపోతే నేను అందివ్వను అని నీకు ఒకటి గుర్తుపెట్టుకో. నీ చుట్టూ నేనున్నాను. మోసం చేయాలనుకున్న వారి నుండి కాపాడుతాను. నీ చుట్టూ ఉండేవాళ్ళు మోసం చేయొచ్చు, కానీ నువ్వు నమ్మిన ఈ దుర్గమ్మ తల్లి నీకు అన్యాయం చేస్తానా చెప్పు? చేయడని గుర్తుంచుకో బిడ్డ. ఇక నువ్వు వచ్చేటువంటి ఆలస్యాన్ని గ్రహించు. ఈ తల్లి మీద భక్తితో పట్టు. ఏ విషయాన్ని కూడా ఎక్కువగా స్పందించకు. పక్కవారితో నీ జీవితాన్ని పోల్చుకోకు. అవును, వారికి నచ్చింది వారిది. అనేక రకాల శుభాలు నీకు జరుగుతాయి. నా జీవితం మాత్రం ఇంతే, నాకేమీ అందటం లేదు, భగవంతుడు నాకు ఎప్పుడు ఏమీ ఇవ్వరా అని, దురదృష్టం ఇంతేనా అని అనుకోవద్దు. నీకు అదృష్టం కూడా ఉంది తల్లి. నువ్వు తక్కువ చేసుకొని వేరే వారితో పోల్చుకోవద్దు. ఎదుటివారితో నీ జీవితాలు ఎప్పటికీ పోల్చుకోవద్దు. ఎప్పటికీ ఎదుటివారితో నిన్ను నువ్వు పోల్చుకొని చూసినప్పుడు నువ్వు అసంతృప్తితోనే బ్రతుకుతావు. కాబట్టి నీకు తగ్గ విధంగా కష్టాలను ఎదుర్కోవటంలో నీ కర్తవ్యం నువ్వు సమగ్రతంగా నిర్వహించాలి. కోపతాపాలతో ఎప్పుడూ కూడా నువ్వు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. చిరాకు జీవితం ఎప్పుడూ గందరగోళంలో నడుస్తున్నావు కదా, ఇక ఓర్పుతో వహించడం లేదమ్మా. కాబట్టి నీకు ఏ విధంగా మాటలు ఏ రోజున చెప్పాలనుకుంటున్నానో నువ్వు కాసేపైనా సరే నీ కోపాన్ని నువ్వు పక్కన పెట్టు. నిగ్రహించి మౌనంగా ఉండటం అలవాటు చేసుకొని నువ్వు ఎదుటి వ్యక్తులతో నీ జీవితం పోల్చుకోవటం మానేసి నిన్ను నువ్వు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టు. నీకేం కావాలి, ఏం కాకూడదు, అలా నీకు ఏది అవసరం లేదు, ఇదంతా ఎప్పుడైనా ఆలోచించావా? ధైర్యాన్ని సరే నీ జీవితంలో పొందావా? ఈ మార్పుల కారణం నీ జీవితంలో అనేక అనుభవాలే. ఈ అనుభవాలు నువ్వు గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిందే. ఇవి నువ్వు గుర్తుంచుకుపోవాల్సింది పోయి నన్ను నువ్వు తిడుతూ ఉంటే, దూషిస్తూ ఉంటే ఎలా తల్లి? ఎలా? వాటి వల్ల ఎన్నో లాభాలనేవి ఏవీ ఉండవు. మనసులో ఎన్నో కలలు ఉన్నాయి. నాకు ఆ మాటల ప్రభావం అనేది నిన్ను మారుస్తుంది అని అనుకుంటున్నానమ్మా. అలాగే నేను చెప్పినట్లు ఒక అదృష్టం జరిపిస్తాను. నీకు ఏం చేశానో అన్నీ కూడా నేను తెలియజేస్తాను. భయపడకు. నిన్ను అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో గురి చేసి వివిధ మాటలతో బాధ పెట్టారు. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తుల యొక్క మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఎంత తక్కువ వింటే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ముందు నీకేం కావాలి, కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు, నీకు అసలు ఏమి ఇవ్వాలి, ఏది అన్నది నీ మనసును ఒక్కసారి నువ్వే అడిగి తెలుసుకో. నన్ను నమ్మిన వారు ఎప్పుడూ కూడా మోసపోయినదే లేదు తల్లి. ఇక ప్రశాంతంగా ఉండు. నిన్ను నేను కాపాడుకుంటాను కదా, నీ జీవితాన్ని మారుస్తాను, అద్భుతాలను జరిపించి నీ కళ్ళను నిజం చేస్తాను, నీ కలలను నువ్వు సంతోషంగా ఉండేలా దీవిస్తాను బిడ్డ. నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం ఎలా నువ్వు విన్నావు అన్నానే కదా, ఇక నీ జీవితం అద్భుతంగా ఉన్నట్లే. ఇక నిశ్చింతగా ఉండు తల్లి. ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.